నితిన్ నబీన్ నాకు బాస్, పార్టీలో నేను ఒక కార్యకర్తను. నూతన కమల దళపతి బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో మోదీ. ఓటమిని సమీక్షించుకునే ధైర్యం కాంగ్రెస్కు లేదు. తెలంగాణ బెంగాల్లో కూడా బలపడుతున్నామని వెల్లడి. తెలంగాణలో బలపడుతున్నారా? ఎట్లా? ఈ లీడర్లతోనే, ఈ నాయకత్వంతో మీరు తీసుకునే చెత్త నిర్ణయాలతోటి తెలంగాణలో బీజేపీ బలపడే అవకాశం ఉందా? అసలు ఫస్ట్ మీ నాయకులందరినీ కూర్చోబెట్టి వాళ్ళ క్లాస్ తీసుకోండి. అసలు మీరు ఎవరితో పనిచేసి, ఒక ఆయన రేవంత్ రెడ్డితో ములాఖత్తు, ఒక ఆయన కేసీఆర్తో ములాఖత్తు, ఇంకో ఆయనతో ములాఖత్తు. మొత్తం మీ లీడర్లంతా సంపద మీద పడ్డారు, దోపిడీ మీద పడ్డారు, దోపిడీలో వాటా మీద పడ్డారు. లిటరల్గా చెప్పాలంటే ఇగో బీజేపీ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నితిన్ నబీన్ను అభినందిస్తున్న ప్రధాని మోదీ. ఏ మాట కామాట భారతీయ జనతా పార్టీ తీసుకున్న నిర్ణయాలు కొంత సెన్సేషనల్గానే ఉంటాయి. యాక్చువల్గా ఆయన యొక్క ఎన్నిక అనేది ఎవరు కూడా ఊహించలే. సో కొంత యువకుణ్ణి పార్టీలోకి ఆయన అధ్యక్షుని చేసినట్టుగా కనబడుతున్నాయి. చాలామంది పేర్లు వినిపించినాయి, ఆయనని చేస్తారు, ఈయనని చేస్తారని. చిత్రంలో బిఎల్ సంతోష్, జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్, అమిత్ షా. పార్టీకి సంబంధించిన విషయాల్లో తనకు కార్యకర్తను మాత్రమే, తనకు బాస్ నితిన్ నబీన్ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కార్యకర్తగా పార్టీలో నా పనితీరు నివేదికను కొత్త అధ్యక్షునికి ఇస్తున్నా. నా పనితీరు పైన రహస్య నివేదికను ఇప్పుడు ఆయన రాస్తారు. ఆయన మార్గదర్శనం కోసం నిరీక్షిస్తున్నా. బీజేపీతో పాటు ఎన్డీఏ కూటమి పక్షాలన్నింటి సమన్వయ బాధ్యత కూడా ఆయనదే అని చెప్పారు. సో నిన్న బీజేపీ నూతన అధ్యక్షుడు నితిన్ నబీతో కలిసి ప్రధాని మోదీ అభివాదం. భాజపాలో సాధారణ కార్యకర్త కూడా జాతీయ అధ్యక్షుడు కాగలరు. పార్టీలో నిర్ణయాలు, ఎంపిక అన్నీ ప్రజాస్వామ్యయుతంగానే ఉంటాయి. గతంలో వాజ్పేయి, అద్వానీ, వెంకయ్యనాయుడు, మురళీ మనోహర్ జోషిల నేతృత్వంలో మనం 0 నుంచి శుక్రాగ్రం వరకు చేరుకొని విజయాలు సాధించాం. ఈ శతాబ్దంలో వెంకయ్యనాయుడు, గడ్కరీ పార్టీని విస్తరించారు. రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో కేంద్రంలో మొదటిసారి సొంతంగా మనం మెజారిటీ సాధించాం. అమిత్ షా హయాంలో అనేక రాష్ట్రాల ప్రభుత్వాలు ఏర్పాటు చేయడంతో పాటు రెండోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చాం. నడ్డా నేతృత్వంలో పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు బలపడ్డాం. సో ఇట్లా నబీన్ మాట్లాడుతూ, యువత రాజకీయాలకు దూరంగా ఉండడం పరిష్కారం కాదు. ఈ రంగంలోకి వచ్చి క్రియాశీలక పాత్ర పోషించాలి. ప్రతి కార్యకర్త చేసే ప్రయత్నాన్ని పార్టీ గుర్తిస్తుంది. భారతీయ సంప్రదాయాలకు ఆటంకం కలిగించే పార్టీలను ఓడించాల్సిన అవసరం ఉన్నది. సో ఇట్లా నిన్న నూతన బీజేపీ అధ్యక్షుడి ఎంపిక జరిగింది.